రేయ్ నేను పోతున్నాను, మీరు వచ్చేయండి. రే 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 మాకు నీళ్ళు ఇవ్వకుండా నువ్వు ఒక్కనే కడుక్కొని అట్లా వెళ్ళిపోతున్నావు ఇంద్రా. ఏంది నీకు నీళ్ళేంది? నాకు మధ్యలో దొడ్డి గర్జెంట్ అయితే ఏడిస్తాడు. మాకెట్లా విముక్తి కలిగి తీయడం, నాకు కావాలేపోతాను. రే అంతేనారా మావ మనం ఫ్రెండ్షిప్. రే రే మావ ప్లీజ్ రా మావ హీరో ఏ పో. రే మావ ఇప్పుడు ఎట్లా రా మనకు విముక్తి కలిగేది? రే అట్లా అనొద్దురా, నా ఫ్రెండ్ కంపల్సరీ తిరిగి వస్తారా. నేను కష్టాల్లో ఉన్నా అంటే నన్ను వదిలిపెట్టి పోర్రా, వాడు తిరిగి వస్తారా. వస్తాడు నా సలా నేను చెప్పాను కదా వాడు వస్తాడని. బాబు అన్నా ఎంతమ్మా శాలరీ నీకు? ఎంతన్నా 8,000 ఇస్తాడు శాలరీ. సరే నేను 15,000 ఇస్తాను, వస్తావా? 15,000 ఇస్తారా? సరేపా మా ఓనర్ చెప్తున్నాను, వస్తాపా. హై కల్ది ఏంట్రా అట అరుస్తున్నావు? లేకపోతే నువ్వు ఇచ్చే 8,000కి నెత్తి మీద ఎట్టుకాను కాళ్ళు. రే అట్లా మాట్లాడుతున్నావు, నిన్ను షాప్లోకి రప్పించుకోను. ఇంకోసారి నువ్వు పిలిచినా నేను రాను. నాకు 15,000 జీతం దొరికింది, నేను పోతున్నాను, బాయ్. రే ఒక 2,000 ఎక్స్ట్రా ఇస్తా, ఇక్కడే ఉండరా. డబ్బులతో నన్ను ఎవరు కొనలేరు. రే నా మాట అన్న ఎట్లా పోదామా? ఒక్క నిమిషం ఇప్పుడే వస్తాం. ఓకేనా అన్న, మీ షాప్లో పనిచేయడానికి ఏమన్నా పిల్లడు కావాలన్నా? ఇప్పుడే ఒకడు మానుకొని పోయినాడు, నువ్వు ఇప్పుడే ఎక్కుతావా? ఇప్పుడే ఎక్కుతాను. సరే మరి శాలరీ ఎంత అంటావు? మీరు ఊరికే చేయమనే చేస్తాను. సర్లే 10,000 ఇస్తా, ఇప్పుడే ఎక్కి చేసుకోవాలి మరి. ఓకేనా పర్మనెంట్గా ఇక్కడే చేసుకోవాలి మరి. కుక్కలా పడింటా అన్న. సరే మరి పో చేసుకోపో. ఏం చేస్తున్నావురా ఇక్కడ? పో, ఇంకోసారి షాప్లోకి వస్తే కాళ్ళు ఇరగొడతా పో. ఈరోజు నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. 10 నిమిషాలు ఒకసారి కంటి పోవాల్సిందే. ఏరా ఇంత లేట్ అయింది? నాకు ఆఫీస్లో కొంచెం వర్క్ ఉన్నది అక్క, నన్ను లేపొద్దు, నేను ఫుల్ టైడ్ అయినా. ఓకే. హలో ఏ మామ టీ దా అవుతానరా? వస్తానరా మా. పడుకుంటానే కరెంట్ తీసేసిన కదరా. ఏంటే ఏమండి పిల్లలకి డైపర్లు అయిపోయినాయండి. డైపర్లు అయిపోయినాయా? వస్తున్నాడు. డోర్ కొడుతుంది, ఏం చేద్దాం? కరెంట్ తీసేద్దాం. అన్నా డిస్ప్లే పోయిందన్నా, ఇది మా నాన్న అసలు చంపేస్తాడన్నా. నాన్న అవునా? మన దగ్గర డిస్ప్లే 2,000. 2,000? ఆ చావేదో మా నాన్న చేతిలోనే చేస్తా. నాన్న కత్తి తీసుకొని రెడీగా నేను వస్తున్నా. బండి ఎక్కడ? చెప్పులు కూడా దొబ్బేసినాడు దొంగ నా కొడుకులు. ప్రతి ఒక్కరు వీడియోస్ బాగున్నాయని చెప్తున్నారు, చూస్తున్నారు కానీ మమ్మల్ని సపోర్ట్ చేయడం లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి.